పూర్వం సత్యం అనే బాలుడు వాళ్ళ అమ్మానాన్నతో కలిసి జీవిస్తుండేవాడు. అతను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్ళు సేకరిస్తుండేవాడు. ఒక సెలవు రోజు ఎప్పట్లానే రాళ్ళను వెతకడానికి వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి సమీపానికి చేరుకున్నాడు. అప్పటికే వర్షం కురుస్తోంది. అక్కడ పొదల చాటున ఒక అద్భుతమైన రాయి తలతలలాడుతూ కనిపించింది. అది ఎరుపు రంగులో మెరుస్తుంది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు సత్యం. వర్షానికి శరీరమంతా వణుకుతోంది. ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఈ వర్షం ఆగిపోతే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. సత్యంకి ఆశ్చర్యమేసింది. ఈసారి రత్నాన్ని నేల మీద పెట్టి వర్షం మళ్ళీ పడాలి అని మనసులో అనుకున్నాడు. కానీ ఈసారి వాన పడలేదు. మెరుస్తున్న రత్నాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్ళీ ఒకసారి వర్షం పడాలని మనసులో అనుకున్నాడు. అంతే, వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడటం మొదలైంది. నాకు దొరికింది మామూలు రాయి కాదు, మాయా రత్నం అని సత్యం ఎగిరి గంతేశాడు. ఈ రాయితో ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు. వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. ఆ తర్వాత తనకు పళ్ళు కావాలని కోరాడు. ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి ఆనందంలో మునిగిపోయాడు. దీన్ని అమ్మానాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు. తను కొంత దూరం వెళ్ళగానే సింహగర్జన వినిపించింది. సింహాన్ని చూడగానే సత్యం గజగజా వణికిపోయాడు. ఆ భయంలో ఏం చేయాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయనైపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అంతే, అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు. ఆ మాయారత్నం అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది. పూర్తిగా బండరాయిలా మారిపోయిన సత్యం దాన్ని అందుకోలేకపోయాడు. రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి సత్యం అమ్మా నాన్న రాత్రంతా వెతికారు. అయినా సత్యం ఎక్కడా కనబడలేదు. తెల్లారాక కూడా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు. చుట్టుపక్కల ఊర్లు, అడవులు, బంధువుల ఇళ్లలో వెతికి చూశారు. అప్పటికీ జాడ దొరకలేదు. ఇలా నెల రోజులు గడిచిపోయింది. వాళ్ళ అమ్మ బెంగతో చిక్కిపోయింది. దాంతో వాళ్ళ నాన్న ఆమె మనసు శాంతపరచడానికి ఆ బాధ నుంచి బయటపడేందుకు షికారుకు తీసుకువచ్చాడు. వాళ్ళ అమ్మ బాధతోనే వెళ్ళింది. అప్పుడు ఆమెకు తన కొడుకు మీదే ఉంది ధ్యాసంతా. వీళ్ళు సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికే వెళ్ళి కూర్చున్నారు. తినడానికి తెచ్చిన ఆహార పదార్థాలు, పాత్రలను అదే బండరాయి మీద పెట్టారు. అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి తండ్రికి కనబడింది. దాన్ని చేతిలోకి తీసుకుని సత్యంకి ఈ రాళ్ళంటే ఎంత ఇష్టమో కదా అని తన భార్యకు ఆ రాయిని ఇచ్చాడు. అప్పుడు తను మాట్లాడకుండా ఆ రాయిని బండరాయి మీద పెట్టింది. ఇప్పుడు మనతో సత్యం ఉంటే ఎంత బాగుండేదో కదా అని భర్తతో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నేనిక్కడే ఉన్నానమ్మా, ఏడవకమ్మా అని అరిచాడు సత్యం. కానీ బండరాయిలా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం బయటకు రాలేదు. ఇప్పుడు తిరిగి మనిషిలా మారితే బావుండు కదా అని మనసులో అనుకున్నాడు. అంతే, క్షణాల్లో సత్యం మామూలుగా మారిపోయాడు. తల్లిదండ్రులు ఆనందంతో దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న వారు మాయారత్నాన్ని చేతుల్లోకి తీసుకుని వర్షం యథావిధిగా పడాలని, ప్రకృతి తన పని తాను చేసుకుపోవాలని కోరారు. తర్వాత రత్నాన్ని లోయలోకి విసిరేశారు. ఈ మాయారత్నం ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమన్నావు. అప్పటినుంచి వానలు లేవు. రత్నం నీ చేతిలో ఉండి సరిగా వాడలేదు. సింహాన్ని చూసి భయపడి నిన్ను నువ్వు రాయిగా మార్చుకున్నావు. వాడటం సరిగా తెలియనప్పుడు ఈ రత్నంతో ఎప్పటికైనా ముప్పే.
మనం మనలా బతకాలంటే ఏ మాయలు, మర్మాలు వద్దు అని సత్యంకి తల్లిదండ్రులు నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళ్లారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.